Good morning to one and all. Today my topic is clinical analysis and composition of blood. So clinical analysis of blood. So blood consists of a liquid portion called plasma in which these are formed elements such as RBCs, WBCs and platelets. సో బ్లడ్ లో ఏమేమి ఉన్నాయి అంటున్నారు లిక్విడ్ పోర్షన్ ఉంటుంది దాన్ని ప్లాస్మా అని అంటున్నాం దానిలో ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటున్నాయి ఆర్బీసీస్ డబ్ల్యూబీసీస్ అండ్ ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి సో బ్లడ్ ఈస్ ద ఫ్లూయిడ్ టిష్యూ సో బ్లడ్ అనేది అంతా ఫ్లూయిడ్ పార్ట్ అనే ఉంటుంది ఇట్ ఈస్ రెడ్డిష్ ఇన్ కలర్ సో ఇట్ ఈస్ మేడ్ టు ఫ్లో బై ద పంపింగ్ యాక్షన్ ఆఫ్ ద హార్ట్ సో ఇక్కడ ఫ్లోయింగ్ బై ద సో యాక్షన్ ఆఫ్ ద హార్ట్ అనేది సరిగ్గా వర్క్ అయ్యేటట్టు చూస్తుంది బ్లడ్ అనేది సో అడల్ట్ హ్యూమన్ కంటైన్స్ అబౌట్ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ హ్యూమన్ అడల్ట్స్ తీసుకున్నట్లయితే 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుంది సో ద బ్లడ్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ 2 కాంపోనెంట్స్ అందులో నేమ్డ్ ఫస్ట్ ఫ్లూయిడ్ కాంపోనెంట్స్ ని ప్లాస్మా అని అంటాం అలాగే సెల్యులార్ కాంపోనెంట్స్ ని ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని అంటాం సో ఆ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఆర్బీసీస్ కానీ డబ్ల్యూబీసీస్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఉంటాయి వీటిని ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని అంటున్నాం సో ఫ్లూయిడ్ కాంపోనెంట్స్ ని ప్లాస్మా అంటాం సెల్స్ ని ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అని అంటాం సో ఇక్కడ బ్లడ్ యొక్క కంపోజిషన్ కనుక తీసుకున్నట్లయితే మనకి లిక్విడ్ పోర్షన్ అనేది ప్లాస్మా ఉంటుంది అలాగే సెల్యులార్ కాంపోనెంట్స్ అనేవి సెల్స్ ఆర్బీసీ డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి సో కమింగ్ టు కంపోజిషన్ ఆఫ్ బ్లడ్ తీసుకున్నట్లయితే సో బ్లడ్ చూడండి లిక్విడ్ పోర్షన్ ని ప్లాస్మా అంటున్నాం అలాగే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ కూడా ఉంటున్నాయి సో ప్లాస్మాలో అంటే ఏమేమి ఉంటున్నాయి వాటర్ ప్రోటీన్స్ గ్లూకోజ్ లిపిడ్స్ అమైనో యాసిడ్స్ సాల్ట్స్ ఎంజైమ్స్ యాంటీజెన్స్ అండ్ యూరియా ఇవన్నీ కూడా లిక్విడ్ పోర్షన్ లో ఉంటాయి వీటితో పాటుగా ఫైబ్రినోజన్ కూడా ప్లాస్మా పార్ట్ లోనే ఉంటుంది సో అలాగే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఎరిథ్రోసైట్స్ ల్యూకోసైట్స్ ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా ఫార్మ్డ్ ఎలిమెంట్స్ సెల్స్ అన్ని ఫార్మ్డ్ ఎలిమెంట్స్ కిందకు వస్తాయి సో అందులో ఫర్దర్ గా డబ్ల్యూబీసీ సెల్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ 2 టైప్స్ ఏంటో గ్రాన్యులోసైట్స్ అండ్ ఏగ్రాన్యులోసైట్స్ సో మళ్ళీ అనదర్ granulocytes are divided into 3 types eosinophils, neutrophils and basophils and other granulocytes are divided into 2 types lymphocytes and monocytes. So this is the overall composition of blood. So blood is slightly alkaline fluid with pH 7.4 to 7.6. So above 7 ఉంది కాబట్టి ఇక్కడ alkaline nature లో ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ ప్లాస్మా పార్ట్ చూద్దాం సో ఇట్ ఈస్ ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్ ద బ్లడ్ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది ఇది అవుట్ ఆఫ్ 5 లీటర్స్ ఆఫ్ అడల్ట్ హ్యూమన్స్ లో 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది అనుకున్నాం కదా అందులో 3.4 లీటర్స్ అనేది ప్లాస్మా ఉంటుంది సో అందులో 90% ఆఫ్ వాటర్ అండ్ రిమైనింగ్ 10% తీసుకున్నట్లయితే ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ అనేవి ఉంటాయి ఆ 10% ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ ఆర్ ప్రోటీన్స్ గ్లూకోజ్ నైట్రోజినస్ వేస్ట్ ఎంజైమ్స్ హార్మోన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ కిందకి వస్తాయి అవన్నీ 10% ఉంటాయట్లయితే రిమైనింగ్ 90% వచ్చేసి వాటర్ అనేది ఉంటుంది సో దేర్ ఆర్ అబౌట్ 200-300 grams ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఇన్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ తీసుకున్నట్లయితే ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి 200-300 grams ఉంటాయి సో దేర్ ఆర్ 4 డిఫరెంట్ ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ఉంటున్నాయి ఆ ప్రోటీన్స్ నేమ్స్ ఏంటంటే సీరం ఆల్బుమిన్ సీరం గ్లోబులిన్ ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రామిన్ సో దీస్ ఆర్ ద ప్లాస్మా ప్రోటీన్స్ సో అలాగే ఇప్పుడు ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ బ్లడ్ చూద్దాం సో దేర్ ఆర్ 3 types ఆఫ్ సెల్యులార్ ఎలిమెంట్స్ నేమ్లీ ఆర్బీసీస్ డబ్ల్యూబీసీస్ అండ్ ప్లేట్లెట్స్ సో అందులో ఫస్ట్ వన్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ ఆ రెడ్ బ్లడ్ సెల్స్ గురించి చూద్దాం సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎరిథ్రోసైట్స్ వీటిని ఎరిథ్రోసైట్స్ అని అంటున్నాం హ్యూమన్ ఎరిథ్రోసైట్స్ ఈజ్ నాన్ న్యూక్లియేటెడ్ అండ్ బై కాన్కేవ్ డిస్క్ సో ఎరిథ్రోసైట్స్ కంటైన్ హిమోగ్లోబిన్ హ్యూమన్ ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీ సెల్స్ తీసుకున్నట్లయితే న్యూక్లియస్ అనేది ఉండదు అలాగే బై కాన్కేవ్ షేప్ లో ఉంటుంది డిస్క్ షేప్ లో ఉంటుంది సో బై కాన్కేవ్ డిస్క్ అని అంటే డిస్క్ తీసుకున్నట్లయితే కాన్కావిటీస్ అనేవి ఉంటాయి అండ్ టాప్ అండ్ బాటమ్ సైడ్ లో ఉంటాయి సో ఎరిథ్రోసైట్స్ లో హిమోగ్లోబిన్ కూడా ఉంటుంది సో దే ఆర్ అబౌట్ 5 మిల్లీ మైక్రాన్ సైజ్ తీసుకున్నట్లయితే 5 mm ఉంటుంది సో లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ తీసుకున్నట్లయితే 120 days అనేది ఉంటుంది అలాగే ఆర్బీసీ ఆఫ్ ఫ్రాగ్ అండ్ అదర్ వెర్టిబ్రేట్స్ తీసుకున్నట్లయితే న్యూక్లియేటెడ్ గా ఉంటాయి బట్ హ్యూమన్ ఆర్బీసీ ఈజ్ నాన్ న్యూక్లియేటెడ్ గా ఉంటుంది సో ఆర్బీసీస్ ఆఫ్ మ్యామల్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోల్స్ ఆఫ్ కాయిన్స్ కార్డ్ ఎలా ఉంటుంది అంటే మ్యామల్స్ ఆర్బీసీ తీసుకున్నట్లయితే కాయిన్స్ రూపంలో రోల్స్ రూపంలో ఉంటుంది దాన్ని రౌలియాక్స్ షేప్ అని అంటారు
సో అలాగే ఎరిథ్రోసైట్స్ కంటైనింగ్ ద ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్స్ కాల్డ్. ఎరిథ్రోసైట్స్ లో ఏమో హిమోగ్లోబిన్ ఉంటుంది, రెడ్ కలర్ లో ఐరన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ మెయిన్, దాని ఫంక్షన్ ఏంటి అని అంటే హిమోగ్లోబిన్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆక్సిజన్. సో చూడండి ఇక్కడ హ్యూమన్ ఎరిథ్రోసైట్స్ తీసుకున్నట్లయితే ఇలాగా బై కాన్కేవ్ డిస్క్ షేప్ లో ఉంటాయి. సో ఈ విధంగా అన్ని కూడా కాయిన్స్ షేప్ లో ఈ విధంగా ఒక రోల్స్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఈ షేప్ ని ఏమని పిలుస్తారు, రౌలియాక్స్ అని అంటారు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎరిథ్రోసైట్స్. So the formation of RBCs takes place in liver and spleen and also produced in red bone marrow. సో ఆర్బీసీ ఫార్మేషన్ లివర్ అండ్ స్ప్లీన్ లో కూడా ఉంటుంది, అలాగే రెడ్ బోన్ మ్యారో కూడా ఉంటుంది. అలాగే ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీసీ కనుక తీసుకున్నట్లయితే ఆ ప్రాసెస్ ని ఎరిథ్రోసైట్స్ అని అంటాం. ఎక్సెస్ పోర్షన్ ఆఫ్ ఆర్బీసీ తీసుకున్నట్లయితే పాలీసైథీమియా అని అంటాం. సో లెస్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ కనుక ఉన్నట్లయితే కండిషన్ ఎనీమియా. సో అలాగే డిస్ట్రక్షన్ ఆఫ్ ఆర్బీసీ తీసుకున్నట్లయితే ఎరిథ్రో ఎలీషియా. సో ఆర్బీసీ ఆర్ డిస్ట్రాయిడెడ్ బై మ్యాక్రోఫేజెస్ ఆఫ్ ద స్ప్లీన్ అండ్ లివర్ తీసుకున్నట్లయితే, స్ప్లీన్ అనేది ఒక ఆర్గాన్ అన్నమాట. సో అది ఎక్కడ ఉంటుంది అని అంటే అప్పర్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అబ్డోమెన్ మీద ఉంటుంది, అంటే టు ద లెఫ్ట్ ఆఫ్ ద స్టమక్ దగ్గర ఉంటుంది అన్నమాట. స్టమక్ లెఫ్ట్ సైడ్ అని ఉంటుంది. సో అలాగే లివర్ లో కూడా ఈ ఆర్బీసీ అనేది డిస్ట్రాయ్ చేయబడతాయి మ్యాక్రోఫేజెస్ తో. మ్యాక్రోఫేజెస్ అని అంటే అవి డిఫ్యూజ్లీ స్కాటర్డ్ కనెక్టివ్ టిష్యూ అనమాట, లివర్ తోనూ అలాగే స్ప్లీన్ దగ్గర ఉంటాయి. సో ద హీమ్ ఆఫ్ ద హీమోగ్లోబిన్ అనేది బ్రోకెన్ ఇంటూ, ఎలాగా హీమోగ్లోబిన్ లో ఉన్నటువంటి హీమో అనేది బిలిరూబిన్ అండ్ బిలివర్డిన్ పిగ్మెంట్స్ కింద బ్రోకెన్ అయిన ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్బీసీస్ తీసుకున్నట్లయితే ఇందులో చూడండి రౌండ్ షేప్ లో ఉంటాయి, రౌలియాక్స్ ఎరిథ్రోసైట్స్ ఉంటాయి, ప్లాస్మా ఆర్బీసీ ఉంటుంది. సో మ్యాక్రో లైట్స్ ఉంటాయి, అలాగే పాలిమార్ఫీ న్యూక్లియర్స్ అనేవి ఉంటాయి, లింఫోసైట్స్ డబ్ల్యూబీసీస్ న్యూక్లియస్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బ్లడ్. సో అలాగే వైట్ బ్లడ్ సెల్స్ తీసుకుందాం, డబ్ల్యూబీసీస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ల్యూకోసైట్స్ అని కూడా అంటాం. ల్యూకోసైట్స్ మీన్స్ ల్యూకోస్ కలర్లెస్ సైటస్ సెల్. సో కలర్లెస్ గా ఉంటాయి ఇవి. అదే ఆర్బీసీ తీసుకున్నట్లయితే రెడ్ కలర్ లో ఉంటాయి. సో దీస్ ఆర్ న్యూక్లియేటెడ్ అమిబాయిడ్ సెల్స్ వితౌట్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేది ఉండదు, న్యూక్లియే అనేది ఉంటుంది, అమిబాయిడ్ సెల్స్ ఉంటాయి, మూమెంట్ అనేది ఉంటుంది సెల్స్ కి. అలాగే ద సైజ్ ఈజ్ లార్జ్ ఉంటుంది. లైఫ్ స్పాన్ అయితే తీసుకున్నట్లయితే ఆర్బీసీ కన్నా చాలా తక్కువ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది, అంటే 3 to 4 days లో డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. సో యావరేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ డబ్ల్యూబీసీ తీసుకున్నట్లయితే 6000 to 8000 క్యూబిక్ మిల్లీమీటర్ సైజ్ లో ఉంటుంది అనమాట. అలాగే యావరేజ్ రేషియో ఆఫ్ డబ్ల్యూబీసీ టు ఆర్బీసీ తీసుకున్నట్లయితే 1:600 రేషియోలో ఉంటుంది, అంటే ఆర్బీసీ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాగే ఆర్బీసీ డబ్ల్యూబీసీ ఫార్మ్డ్ లింఫాయిడ్ టిష్యూస్ లో, అలాగే బోన్ మ్యారోలోను, లివర్ లోను, స్ప్లీన్ వీటన్నిటిలో కూడా ఈ డబ్ల్యూబీసీ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో ద ల్యూకోసైట్స్ అండ్ డబ్ల్యూబీసీస్ ఆర్ యూస్ఫుల్ టు ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ బ్యాక్టీరియా అండ్ అదర్ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్. సో మెయిన్ ఫంక్షన్ ఈ డబ్ల్యూబీసీ సెల్స్ ఏంటి అని అంటే బ్యాక్టీరియా అండ్ అదర్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి డబ్ల్యూబీసీ సెల్స్. సో దీస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఎంగల్ఫింగ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విత్ సూడోపోడియా. సో ఇక్కడ మనకి సూడోపోడియా అని అంటే ఇక్కడ అమిబాయిడ్ సెల్స్ అంటే మూమెంట్ అనేది ఉంటుంది, అంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని తినగలిగేటటువంటి కెపాసిటీ అనేది ఈ డబ్ల్యూబీసీ సెల్స్ కి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ని ఏమంటారు, మైక్రో ఆర్గానిజమ్స్ ఎంగల్ఫింగ్ ప్రాసెస్ ని ఫాగోసైటోసిస్ అని అంటాం. సో దీనిలో 2 టైప్స్ ఆఫ్ ల్యూకోసైట్స్ అని చెప్తున్నారు, ఒకటి గ్రాన్యులోసైట్స్, ఇంకోటి ఏగ్రాన్యులోసైట్స్. సో ఇక్కడ 2 రకాల కండిషన్స్ చెప్తున్నారు, అంటే డబ్ల్యూబీసీ సెల్స్ కనుక ఇంక్రీజ్ అయినట్లయితే ఆ కండిషన్ ని ల్యూకోసైటోసిస్ అని అంటాం. అలాగే డబ్ల్యూబీసీ కౌంట్ కనుక డిక్రీజెస్ అయినట్లయితే ఆ కండిషన్ ని ల్యూకోపినియా అని అంటారు. సో ఇందులో ఒక్కొక్క టైప్ చూద్దాం. డబ్ల్యూబీసీలో మళ్ళీ ఫర్దర్ గా టైప్స్ ఉన్నాయి కదా, గ్రాన్యులోసైట్స్ అండ్ ఏగ్రాన్యులోసైట్స్. అందులో మళ్ళీ గ్రాన్యులైసైట్స్ చూడండి. సో 70% ఆఫ్ డబ్ల్యూబీసీ తీసుకున్నట్లయితే ఈ గ్రాన్యూల్స్ రూపంలో ఉంటాయి, అవి సైటోప్లాజం లో ఉంటాయి, సెల్ యొక్క సైటోప్లాజం లో. అలాగే న్యూక్లియస్ తీసుకున్నట్లయితే లోబ్ షేప్ లో ఉంటుంది. సో ఈ గ్రాన్యులోసైట్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. మళ్ళీ ఈ గ్రాన్యులోసైట్స్ లో ఎన్ని టైప్స్ చూసాం మనం, ఇందాక కంపోజిషన్ చూసినప్పుడు 3 టైప్స్. ఏంటి అవి, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్ అండ్ బేసోఫిల్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ బేసోఫిల్స్ చూడండి.
So the granules in the cytoplasm of these cells take blue stain with dyes. సో ఇక్కడ మనకి ఈ బేసోఫిల్స్ ని ఐడెంటిఫై చేయడం సైటోప్లాజం లో ఎలాగా అని అంటే ఆ సెల్స్ అనేవి బ్లూ స్టైన్ ని తీసుకుంటాయి అనమాట, బేసిక్ స్టైన్ ని తీసుకుంటాయి గ్రాన్యూల్స్ అనేవి. సో బేసోఫిల్స్ తీసుకున్నట్లయితే టోటల్ డబ్ల్యూబీసీ కౌంట్ లో ఎంత ఉంటుంది అని అంటే 0 to 4% అనేది బేసోఫిల్స్ ఉండొచ్చు. సో అలాగే ఈచ్ బేసోఫిల్ యొక్క సైజ్ తీసుకున్నట్లయితే 10 మైక్రాన్స్ అనేది ఉంటుంది డయామీటర్. సో అలాగే న్యూక్లియస్ అనేది లార్జ్ గా ఇర్రెగ్యులర్ లోబ్డ్ షేప్ లో ఉంటుంది. అలాగే 0.52 టోటల్ ల్యూకోసైట్ కౌంట్ లో తీసుకున్నట్లయితే 0.52% అనేది ఉంటుంది. సో అలాగే దీస్ బేసోఫిల్స్ హ్యాస్ సమ్ పాసిబుల్ రోల్ ఇన్ లోకల్ ఆటోకోయాగులేషన్. సో బ్లడ్ కోయాగులేషన్ జరిగేయడానికి కూడా ఈ బేసోఫిల్స్ అనేవి యూస్ఫుల్ గా ఉంటాయి. సో బేసోఫిల్స్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది, లోబ్డ్ షేప్ లో ఉంటుంది. సో లార్జ్ గా ఉంటుంది, ఇర్రెగ్యులర్లీ లోబ్డ్ షేప్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈసినోఫిల్స్. సో ఇక్కడ టోటల్ ల్యూకోసైట్స్ కౌంట్స్ లో తీసుకున్నట్లయితే 1 to 4% ఉండొచ్చు. సో ఇక్కడ ఈ సెల్స్ యొక్క సైటోప్లాజం లో గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి. విచ్ స్టెయిన్, ఇవి ఏ స్టెయిన్ తీసుకుంటాయి అంటే ఎసిడిక్ స్టెయిన్ లైక్ ఇయోసిన్ ని తీసుకుంటున్నాయి కాబట్టి ఎసిడిక్ స్టెయిన్ ఇయోసిన్ తో రియాక్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఈసినోఫిల్స్ అని అంటాం. సో ఈ ఎసిన్ తో ఎప్పుడైతే ఇవి ఈ స్టెయిన్ ని తీసుకున్నాయో అవి రెడ్ కలర్ స్టెయిన్ లో అపియర్ అవుతా ఉంటాయి. సో న్యూక్లియస్ తీసుకున్నట్లయితే ఇది లోబ్ షేప్ లో ఉంటుంది, దానికి బైలోబ్డ్ గా ఉంటుంది. సో సెల్స్ యొక్క సైజ్ తీసుకున్నట్లయితే ఎంత డయామీటర్ ఉండాలి, 12 మైక్రాన్స్ అనేది ఉంటుంది. సో అలాగే టోటల్ ల్యూకోసైట్స్ కౌంట్ లో తీసుకున్నట్లయితే 2 to 3% ఉంటాయి. సో 1% ఆఫ్ ఇసినోఫిల్స్ ఇన్ హెల్దీ పర్సెంట్ తీసుకున్నట్లయితే 7 to హెల్దీ పర్సెంట్ లో ఎంత ఉంటాయి ఇసినోఫిల్స్ యొక్క కౌంటింగ్ అనేది 78% అనేది ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఇసినోఫిల్స్ లో బైలోబ్డ్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక లోబ్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక లోబ్ కనిపిస్తుంది. సో లార్జ్ షేప్ లోనే ఉంటుంది, సర్క్యులర్ గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఇసినోఫిల్స్. సో థర్డ్ టైప్ ఈజ్ న్యూట్రోఫిల్స్ ఆర్ స్కావెంజర్ సెల్స్ అని అంటాం. సో ఇవి టోటల్ ల్యూకోసైట్స్ కౌంట్స్ లో 7 to 9% ఉండొచ్చు. సో ఇక్కడ గ్రానులార్ సైటోప్లాజం అనేది ఉంటుంది, అంటే సైటోప్లాజం యొక్క షేప్ అనేది గ్రాన్యూల్స్ లాగా మల్టీ లోబ్డ్ న్యూక్లియస్ గా ఉంటుంది. ఇసినోఫిల్స్ అయితే బైలోబ్డ్, బేసోఫిల్స్ అయితే ఓన్లీ ఒక లోబే ఉంటుంది. బట్ న్యూట్రోఫిల్స్ దగ్గరికి వచ్చేసరికి మల్టీ లోబ్డ్ షేప్ అనేది ఉంటుంది. సో దీనికి కూడా ఈ సెల్స్ కూడా అమిబాయిడ్ మూమెంట్ అనేది ఉంటుంది. సో బ్యాక్టీరియాని ఎంగల్ఫింగ్ చేసే కెపాసిటీ వీటికి ఉంటుంది. సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఫాగోసైటోసిస్. సో ఇక్కడ సైటోప్లాజం లో ఉన్నటువంటి సెల్స్ యొక్క గ్రాన్యూల్స్ తీసుకున్నట్లయితే ఏ స్టెయిన్ ని తీసుకుంటున్నాయి, వైలెట్ స్టెయిన్ ని తీసుకుంటున్నాయి న్యూట్రల్ డైస్ తో వైలెట్ స్టెయిన్ ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి వీటి న్యూట్రోఫిల్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటి యొక్క సైజ్ అనేది 10 మైక్రాన్స్ ఉంటుంది. సో 2 to 5 లోబ్స్ ఉండొచ్చు. వీటి యొక్క న్యూక్లియస్ యొక్క సైజ్ తీసుకున్నట్లయితే మల్టీ లోబ్డ్ అనుకున్నాం కాబట్టి. సో టోటల్ 10% ఆఫ్ ల్యూకోసైట్స్ తీసుకున్నట్లయితే కౌంట్ లో ఇవి ఎంత ఉంటాయి న్యూట్రోఫిల్స్ అనేవి 6 to 7% అనేది ఉంటాయి. సో సెకండ్ టైప్ ఆఫ్ WBC ఈస్ అగ్రాన్యులోసైట్స్. సో దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లింఫ్ నోడ్స్ అండ్ స్ప్లీన్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ఏ టైప్ ఆఫ్ ఆర్గన్స్ ఇవి. సో అలాగే దీర్ ఆర్ నో గ్రాన్యూల్స్, అగ్రాన్యులోసైట్స్ అంటున్నాం కాబట్టి ఇంకా గ్రాన్యూల్స్ అనేవి సైటోప్లాజం లో ఉండవు. సో న్యూక్లియస్ అనేది లార్జ్ గా ఉంటుంది, లోబ్ షేప్ లో ఉండదు. సో 2 టైప్స్ ఆఫ్ అగ్రాన్యులోసైట్స్ ఉంటాయి, అందులో లింఫోసైట్స్ ఒకటి, ఇంకొకటి మోనోసైట్స్. సో ఫస్ట్ వన్ చూద్దాం, లింఫోసైట్స్. సో దీస్ ఆర్ అబౌట్ 25 to 30% ఆఫ్ ద టోటల్ ల్యూకోసైట్స్ కౌంట్ ఉంటాయి. సో అబ్సల్యూట్ నెంబర్ తీసుకున్నట్లయితే 1500 to 2700 క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటుంది. సో లార్జ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది కంపేర్ టు సైజ్ ఆఫ్ ద సైటోప్లాజం. సో ఈ లింఫోసైట్స్ మళ్ళీ 2 టైప్స్ గా చెప్పుకోవచ్చు, ఒకటి స్మాల్ అండ్ లార్జ్ లింఫోసైట్స్ అని. సో అలాగే బ్లూ పర్పుల్ న్యూక్లియస్ తీసుకున్నట్లయితే ఇది వెరీ డార్క్ కలర్ లో ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద సెల్ ని ఇది ఫిల్ చేసి ఉంటుంది. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద లింఫోసైట్స్ తీసుకున్నట్లయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సో ఆ వైరస్ ని డిఫెన్స్ చేయడానికి ఈ లింఫోసైట్స్ అనేవి యూస్ఫుల్ గా ఉంటాయి. సో స్ట్రక్చర్ ఆఫ్ ద లింఫోసైట్స్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో లార్జ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది అనుకున్నాం కదా. సో చూడండి స్ట్రక్చర్ ఆఫ్ ద లింఫోసైట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మోనోసైట్స్. సో దీస్ ఆర్ లార్జ్ మోనోన్యూక్లియర్ న్యూక్లియోసైట్స్ ఫార్మింగ్ అబౌట్ 5 to 10% ఆఫ్ ద టోటల్ ల్యూకోసైట్స్ కౌంట్. మోనోన్యూక్లియర్ ల్యూకోసైట్స్ ఉంటే లార్జ్ సైజ్ లో ఉంటుంది, 5 to 10% ఆఫ్ టోటల్ ల్యూకోసైట్స్ కౌంట్. సో దీనిలో 15 మైక్రాన్స్ అండ్ డయామీటర్ సైజ్ లో ఉంటుంది. అబ్సల్యూట్ నెంబర్ తీసుకున్నట్లయితే 350 to 800 క్యూబిక్ మిల్లీమీటర్ ఉంటుంది. న్యూక్లియస్ తీసుకున్నట్లయితే కొంచెం ఆషో షేప్ లో ఉంటుంది. సో వీటిలో కూడా మొబిలిటీ అనే ఉంటుంది. సో బ్యాక్టీరియాని ఎంగల్ఫింగ్ చేసుకునేటటువంటి పవర్ ఉంటుంది. టోటల్ ల్యూకోసైట్స్ ఆఫ్ ద బ్లడ్ తీసుకున్నట్లయితే వీటి యొక్క పర్సంటేజ్ ఎంత ఉంటుంది, మోనోసైట్స్ కి 2%.
సో ఇవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అని అంటే మెయిన్గా రెటిక్లో ఎండోథీలియల్ సిస్టంలో. సో దట్ మీన్స్ ద సిస్టమ్ దట్ ఈస్ ద సిస్టమాటికల్లీ ఫిక్స్డ్ టిష్యూ అనమాట. దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద క్లియరెన్స్ ఆఫ్ ద పార్టికల్స్. సో దట్ ఈస్ ద రెటిక్లో ఎండోథీలియల్ సిస్టమ్. ఆ రెటిక్లో ఎండోథీలియల్ సిస్టంలో ఇవి మెయిన్గా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ద ఎండోథీలియల్ సెల్స్ తీసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఉంటున్నాయి, లివర్లోను, స్ప్లీన్, బోన్ మ్యారో, లింఫ్ గ్లాండ్స్ అండ్ హ్యావ్ సమ్ పవర్ ఆఫ్ ద మేకింగ్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ లో కూడా ఈ రెటిక్లో ఎండోథీలియల్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ థ్రాంబోసైట్స్ అని అంటారు థర్డ్ టైప్ బ్లడ్ లో. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద బ్లడ్ ప్లేట్లెట్స్ ఈ విధంగా ఉంటాయి వాటి యొక్క షేప్ తీసుకున్నట్లయితే. సో దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ మ్యామల్స్ ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే టైనీ చిన్నగా డిస్క్ షేప్డ్ లో ఓవెల్ ఆర్ ఇర్రెగ్యులర్ బాడీస్. చూసారా టైనీ షేప్డ్ ఓవెల్ ఆర్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి. సో ఓవెల్ టు స్పెరికల్ ఇన్ షేప్ లో ఉంటాయి. అలాగే 2 to 3 మైక్రోమీటర్స్ ఇన్ డయామీటర్ లో ఉంటుంది. న్యూక్లియస్ అనేది ఉండదు. సో ప్లేట్లెట్స్ యొక్క కౌంటింగ్ తీసుకున్నట్లయితే 2,50,000 ఉంది. అలాగే లైఫ్ స్పాన్ ఆఫ్ ద ప్లేట్లెట్స్ తీసుకున్నట్లయితే 5 to 9 days అనమాట. 5 to 9 days వరకు యాక్టివ్గా ఉంటాయి. మళ్ళీ తర్వాత డిస్ట్రాయ్ అయిపోయి మళ్ళీ కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో బోన్ మ్యారో అండ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ద స్ప్లీన్ అండ్ అదర్ రెటిక్లో ఎండోథీలియల్ సెల్స్. సో వీటిలో ఇటు ఇక్కడ డిస్ట్రాయినెస్ అనేది ఉంటుంది. సో దీస్ ఇనిషియేట్ బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేస్తాయి. అలాగే బ్లడ్ వెజల్స్ ఏమైనా రప్చర్ జరిగినప్పుడు బ్లడ్ లీకేజ్ అనేది జరగకోకుండా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ ద బ్లడ్ చూడండి. సో బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ టు టిష్యూస్ ని ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అలాగే గ్యాదరింగ్ ఆఫ్ CO2 ఫ్రమ్ టిష్యూస్ బ్యాక్ టు ద లంగ్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఫ్రమ్ ఇంటెస్టైన్ ఫస్ట్ టు లివర్ అండ్ దెన్ టు టిష్యూస్. ఇంటెస్టైన్ నుంచి ఫుడ్ అనేది ఇంటెస్టైన్ నుంచి లివర్కి అలాగే లివర్ నుంచి టిష్యూస్కి ట్రాన్స్పోర్టేషన్లో బ్లడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో వేస్ట్ ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇక్కడికి కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసి అలాగే స్వెట్ గ్లాండ్స్ని ఎక్స్క్రీషన్కి వెళ్ళేటట్టు చూస్తూ ఉంటుంది. అలాగే హార్మోన్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయినటువంటి హార్మోన్స్ని టార్గెటెడ్ ఆర్గాన్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా సహాయపడుతుంది. సో అలాగే ఈ ప్లాస్మా ప్రోటీన్స్ తీసుకున్నట్లయితే ఇట్ మెయింటైన్స్ ఏ కాన్స్టెంట్ pH. సో ఇట్ ఆల్సో మెయింటైన్స్ ద వాటర్ బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీని కూడా మెయింటైన్ చేస్తుంది. సో అలాగే బాడీ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది బై ట్రాన్స్పోర్టింగ్ ద హీట్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద బాడీ టు ద సోర్స్. సో మా బాడీ టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. హీట్ టెంపరేచర్ని ఇంటీరియర్ ఆఫ్ ద బాడీ టు ద సోర్స్ ఉండేటట్లు చూస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కంపోజిషన్ ఆఫ్ ద బ్లడ్. సో థ్యాంక్ యూ ఆల్.